జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు ఆపరేషన్ క్లీన్ స్వీప్ సంయుక్త కార్యాచరణలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ జంక్షన్ లో నిర్వహించిన పర్యావరణ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని ప్రజల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, మార్పు అనేది ప్రతి ఒక్కరి నుంచి ప్రారంభం కావాలని అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు క్లాత్ బ్యాగులు, పర్యావరణ హిత వాటర్ బాటిళ్ల వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమలలో అమలవుతున్న ప్లాస్టిక్ నిషేధ విధానాల తరహాలోనే రానున్న పుష్కరాలు నాటికి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో కూడా కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, నదీ జలాలకు, డ్రైనేజీ వ్యవస్థకు కలుగుతున్న నష్టాలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఇకపై అధికారులు హాజరయ్యే సమావేశాలకు ప్లాస్టిక్ బాటిల్స్ ఇవ్వరాదని, వీటి బదులు గాజు సీసాలు ఇవ్వాలని లేదా గాజు లేదా స్టీల్ గ్లాసులలో త్రాగునీటిని ఇవ్వాలని స్పష్టం చేశారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మై ఘాట్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం ద్వారా రాజమహేంద్రవరంలోని 14 ఘాట్ల రూపురేఖలు మారనున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ రాహుల్ మీనాను అభినందించారు. ప్రతి నెల ఘాట్ల పరిశుభ్రత ఆధారంగా ర్యాంకింగ్లు ప్రకటించడం ద్వారా పోటీతత్వం పెరిగి మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని అభిప్రాయపడ్డారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అవలంబించాలని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, మై గోదావరి మై ఫ్రైట్ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన మై ఘాట్ మై రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం గోదావరి ఘాట్ల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రానున్న పుష్కరాలు నాటికి ఘాట్లను మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రమైన, కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అన్న నినాదంతో ఈ రోజున శ్రీకారం చుడుతున్న ఈ కార్యక్రమం తప్పకుండా రాజమహేంద్రవరం ఘాట్స్ ఒక రూపురేఖలు మారుతాయనడంలోని ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఘాట్స్ ఏదో ఒక కార్యక్రమం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని ఎవరైనా బాధ్యతగా ఘాట్స్ ని శుభ్రం చేయాలని ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు దాని మీద దృష్టి సారించడం జరుగుతా ఉంది. అలా కాకుండా 14 ఘాట్స్ ని కూడా ఒక కాంబో కింద ఒక ఎన్జిఓని, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ని, ఒక కార్పొరేట్ కంపెనీకి ఒక కాంబో కింద తీసుకొని వారికే బాధ్యత ఇచ్చి ఘాట్స్ ని సంరక్షించుకోవడం, పరిరక్షించుకోవడం, పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం, ఇలాంటి ఒక మంచి సూత్రాలతో వారికి ఆ ఘాట్స్ ని బాధ్యత ఇవ్వడం అన్నది మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆలోచించి ఆచరణలో తీసుకురావడానికి కృషి చేసిన కమిషనర్ గారికి, వారి బృందానికి మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. హ్యూమన్ చైన్ ఫామ్ చేస్తూ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం పబ్లిక్ అంటే ఇందాక కొంతమంది చెప్పారు మెసేజ్ ముందు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ గురించి అవేర్నెస్ మొదలై కూడా నాకు తెలిసి 10 ఏళ్ళు అయింది. సో మనం స్వచ్ఛత గురించి మాట్లాడి కూడా 10 సంవత్సరాలు అయింది. అయినా సరే మన మీటింగ్ ఏమైనా సరే ఫస్ట్ ప్లాస్టిక్ బాటిల్ ఇక్కడ పెడతారు, వాటర్ బాటిల్. ఇప్పుడు ఈ మీటింగ్ కూడా అదే జరిగింది. మనందరం అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళాలి. నేను రైతు బజార్కి ఏమైనా కొనుక్కోవాలంటే రైతు బజార్లో కొనుక్కున్న వెంటనే నాకు ప్లాస్టిక్ కవర్ ఇస్తున్నాడు, నేను అది పట్టు తీసుకొస్తున్నాను. లేదా మనం ఏదైనా షాపింగ్ డిమార్ట్ కానీ లేదంటే రిలయన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాం, వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ మళ్ళీ కొంటున్నాం. ప్రతిసారి వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ మనం తీసుకెళ్ళాం, మళ్ళీ ప్రతిసారి వెళ్ళినప్పుడు 5 రూపాయలు కట్టి బ్యాగ్ కొంటున్నాం. సో ఈ ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యానికి జరిగే హాని మనందరికీ తెలుసు.
మనం చూడడానికి బాగాలేదు, అది మన ఆరోగ్యానికి హాని గురించి మనందరికీ తెలుసు. కాకపోతే మన హ్యూమన్ బిహేవియర్ లో మనందరం అట్లీస్ట్ ఇక్కడ ఉన్న ఒక 200-300 మంది నిజంగా ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకపోతే చాలు. అది ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కార్పొరేట్స్, మన ఎంప్లాయీస్, శానిటేషన్ స్టాఫ్, తర్వాత ఈ ఆల్ కమ్యూనిటీ ఎక్సైజ్ అదే మనం ఎస్ఓపి ప్రిపేర్ చేశాము. సో లాస్ట్ 10 to 20 days నుంచి మనం కంటిన్యూస్ ప్రతిరోజు ఒక యాక్టివిటీ చేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని ఎన్జిఓస్ హార్ట్ లో క్లీనింగ్ చేశారు. సిమిలర్ గా ఎవ్రీ మేజర్ ఈవెంట్ లో ఎన్జిఓ సైడ్ నుంచి తర్వాత కార్పొరేట్ సైడ్ నుంచి కొంత సపోర్ట్ మనకి వస్తుంది. మన ప్లాన్ దట్ వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్ దిస్ ప్రాసెస్. కొంతమంది ఆల్రెడీ రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ కి. ఆల్రెడీ శానిటేషన్ వర్కర్స్ కి మనం డ్యూటీ వేసి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూస్ గా వాళ్ళు హార్ట్ క్లీన్ చేస్తూనే ఉంటారు. బట్ ఆ తర్వాత కొంచెం సివిక్ బిహేవియర్ చేంజ్ రావాలంటే మనకి మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ కి. ఈ ప్రోగ్రామ్ ప్రకారం మనము వేరే వేరే ఘాట్ కి లొకేషన్స్, వేరే వేరే ఎన్జిఓ, స్కూల్ అండ్ కార్పొరేట్ కి ఒక టీమ్ ప్రిపేర్ చేసి ఒక్కొక్క ఘాట్ అసైన్ చేశాము. సో ఆ ఘాట్ కి మొత్తం అప్ టు ద టైమ్ ఆఫ్ పుష్కరం ఒక నెక్స్ట్ 1 year ఒక మిషన్ మోడ్ లో దే విల్ టేక్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్క మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఐడెంటిఫై చేస్తాము ఎవరు మంచిగా పని చేశారు. సిమిలర్ గా మన శానిటేషన్ వర్కర్స్ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంది, లైక్ ఒక ప్లేస్ లో వాళ్ళు నీట్ గా క్లియర్ చేయట్లేదు, కార్పొరేట్ నుంచి వస్తుంది, లేకుంటే స్కూల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. సిమిలర్ గా ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడైనా సరిగా చేయట్లేదు అలాగే ఇన్ఫర్మేషన్ మనకి వస్తే ఘాట్స్ మనము కొంచెం ముఖ్యంగా ఘాట్ ఏరియా కొంచెం వస్తుంది. అందరూ ఇక్కడే భక్తులు వేరే వేరే ప్రదేశం నుంచి వస్తారు, అక్కడే గిఫ్ట్ చేస్తున్నారు. సో అదే మన బాధ్యత, కంపల్సరీ మనము క్లీన్ గోదావరి రావాలి ఆ టైం వరకు. అదే మనము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ముందుగా వెళ్తున్నాము.